వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్లు దాటిన వారికి దసరా కానుకండి. సో ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన త్వరలోనే అమలు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే 60 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు అన్ని రాష్ట్రాలకైతే ఇది వర్తిస్తుందని అయితే తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఇటీవలి ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లకు మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్లను అయితే అందించారనమాట. సో అవేంటంటే ప్రస్తుతం ఉన్న 5 లక్షల వరకు ఉచిత పథకాలను అందించే పథకము ఈ కవరేజీని 10 లక్షల రూపాయలకైతే పెంచే ప్రణాళికతో 70 ఏళ్ళు పైబడిన పౌరులని చేర్చడానికి అయితే విస్తరించబడుతోంది. అంటే ఆయుష్మాన్ భారతి స్కీమ్ అయితే విస్తరణ. సో మరొకటి ఆదాయపు పన్ను రాయితీలు అండి. సో ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 3 లక్షల వరకు, అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే గరిష్టంగా 5 లక్షల వరకు సో ఉండేదన్నమాట. ఆదాయ పన్ను మినహాయింపు రాయితీ అయితే పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని ఇప్పుడు 10 లక్షలకైతే పెంచుతున్నారనమాట. సో ఈ విధంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇకపోతే ఆరోగ్య బీమా ప్రీమియం. సో ఆరోగ్య బీమా ప్రీమియం కూడా మినహాయింపులు అయితే ఉన్నాయి. ఏంటంటే లాక్డౌన్ తర్వాత ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా ప్రీమియంపై మినహాయింపును ప్రస్తుతం ఉండే 25,000 రూపాయలను 1,00,000 రూపాయలకైతే పెంచవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.2 వద్ద అయితే ఉంది. సో ఇక వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వతంత్ర స్వేచ్ఛ అందించడానికి అయితే ఈ వడ్డీ రేటు కాస్త అయితే పెంచవచ్చు అన్నమాట. సో 8.2 కంటే ఇంకా ప్లస్ అవ్వచ్చు. ఇకపోతే రైల్వే టికెట్ రాయితీలు. ఇక ఈ రైల్వే టికెట్ రాయితీలు అనేవి మన కోవిడ్కు ముందు ఉండేవి. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై ఉన్న 50% తగ్గింపును సో మళ్ళీ పునరుద్ధరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే టికెట్ రాయితీలు మళ్ళా 50% ఆఫర్ అంటే తగ్గింపు. అలాగే సీనియర్ వడ్డీ ఇంట్రెస్ట్ అనేది ప్రస్తుతం ఉన్న 8.2కి ఇంకా పెరగవచ్చు అన్నమాట. గ్రేటర్ దాన్. ఇక ఆరోగ్య బీమా ప్రీమియంను 25,000కు ఉండేది. సో దీన్ని 1 lakh అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక ఆదాయ పన్ను ఇప్పటికీ గరిష్టంగా 5 lakhs వరకు మినహాయింపు ఉంది. దీన్ని 10 lakhs వరకు అయితే చేసే యోచనలో ఉంది. ఇక ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో 5 లక్షల వరకు ఉచిత చికిత్స ఉండేది. ఈ కవరేజ్ని ఇప్పుడు 10 లక్షలకు 5 lakhs నుంచి 10 lakhs వరకు అయితే పెంచే యోచన. సో ఈ విధంగా అయితే నిర్మలా సీతారామన్ గారు 60 ఏళ్ళు దాటిన వారి వృద్ధులను దృష్టిలో ఉంచుకొని సో అందించిన అన్ని రాష్ట్రాలకైతే ఈ విధంగా వర్తింపు చేస్తుందని చెప్పేసి ఆలోచనతో అయితే ఇలా తీసుకురావడం జరిగిందండి. సో ఇది ఇన్ఫర్మేషను. సో తప్పకుండా వీడియో చూస్తున్న మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే తోటి పెన్షన్లతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.